హాయ్ మావ, ఆంధ్రాలో ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళైతే ఒక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఇది ఐపీసీ కార్డ్ అనమాట. సో ఈ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కనుక ఆస్ట్రేలియాకి ట్రావెల్ పర్పస్ కానీ స్టడీ పర్పస్ కానీ ట్రావెల్ అవుతే సో ఇది ఫిల్ చేయాలి మీరు ఫ్లైట్లో. సో ఈ కార్డ్ గురించి మీరు ముందే తెలుసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే మీకు ఫ్లైట్లో ఈ కార్డ్ ఇచ్చినప్పుడు ఆన్ ది స్పాట్ మనకి అక్కడ నెట్వర్క్ ఇవేమి ఉండవు కాబట్టి ప్రాపర్ గైడెన్స్ కూడా ఉండదు. సో అందుకే మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశా. సో దీనిలో ప్రతిదీ ఉంటుంది అనమాట. మీ ఫుల్ నేమ్, మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో ఇమిగ్రేషన్లో ఈ కార్డ్ మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. సో దీంట్లో ఏదైనా తప్పు డిక్లేర్ చేస్తే మీకు చాలా వాళ్ళు రిటర్న్ అన్న పంపొచ్చు, లేదా మీకు ఫైన్ అన్న వేయచ్చు. సో ఇట్ ఈస్ డేంజరస్ అనమాట. సో అందుకే వీడియో లాస్ట్ వరకు చూసి పేషెన్స్గా ఎక్కడ ఎలా ఫీల్ చేయాలనేది తెలుసుకోండి. సో మీ ఇమిగ్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అంటే ఈ కార్డ్ అనేది జాగ్రత్తగా ఫిల్ చేయాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఫ్లైట్లో మీరు పెన్ క్యారీ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఇవ్వరు అనమాట. పక్కన వాళ్ళు అడగొచ్చు, బట్ మీరు క్యారీ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఈ కార్డ్కి అనేది ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా మీరు ఫిల్ చేయాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ కార్డులో ముందుగా అయితే నేను ఫ్రంట్ సైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే 2 పార్ట్స్గా ఉంది. మీకు ఇమేజ్ నేను ఇక్కడ కింద ఇస్తాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది చూడడానికి. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఫ్యామిలీ ఆర్ సర్నేమ్. సో ఇక్కడ మీ సర్నేమ్ అనేది మీరు రాయాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ క్యాపిటల్ లెటర్స్తో ఫిల్ చేయాలి, ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ గివెన్ నేమ్ అంటే మీ నార్మల్ నేమ్. అండ్ నెక్స్ట్ పాస్పోర్ట్ నెంబర్. సో పాస్పోర్ట్ నెంబర్ మీకు తెలుసు కదా, పాస్పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయండి అక్కడ. అండ్ నెక్స్ట్ ఫ్లైట్ నెంబర్ ఆర్ నేమ్ ఆఫ్ షిప్. మీరు ఫ్లైట్లో వెళ్తారు కాబట్టి ఆ పర్టికులర్ ఫ్లైట్ నెంబర్ అనేది అక్కడ రాయండి. అండ్ ఇంటెంటెడ్ అడ్రస్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఇదేంటి అంటే మీరు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు కదా, ఆస్ట్రేలియాలో మీరు ఎక్కడ ఉంటున్నారు ఆ అడ్రస్ పర్టికులర్గా ముందే కనుక్కొని పెట్టుకోండి, సో దట్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి అడ్రస్. అండ్ ఆల్సో స్టేట్, మీరు ఏ స్టేట్కి వెళ్తున్నారో అది రాయండి, విఎస్సీ ఆర్ సంథింగ్. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎగ్జాక్ట్గా మీ పాస్పోర్ట్లో ఏదైతే ఉందో అలానే మెన్షన్ చేయండి. అదొక మెయిన్ పాయింట్. అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, డూ యూ ఇంటెంట్ టు లివ్ ఇన్ ఆస్ట్రేలియా ఫర్ ది నెక్స్ట్ 12 months. సో మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తున్నారో అప్పటి నుంచి ఆస్ట్రేలియాలో మీరు కనుక 12 months కన్నా ఎక్కువ ఉంటారా, 12 months వరకు ఉంటారా అనే దాన్ని బట్టి ఎస్ ఆర్ నో అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూఆర్ నాట్ అన్ ఆస్ట్రేలియన్ సిటిజన్, డూ యూ హ్యావ్ ఎనీ ట్యూబర్ క్యూలోసిస్, అది ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ క్రిమినల్ కన్విక్షన్, అది కూడా ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో. సో ఇది అనేది ఒక స్టేజ్ అనమాట. సో ఇప్పుడు ఇంకొక హాఫ్ చూద్దాం ఫ్రంట్ సైడ్ది. సో ఇక్కడైతే టోటల్ 11 పాయింట్స్ ఉంటాయి అనమాట. సో ఈ 11 పాయింట్స్ అన్నీ కూడా మీరు ఏమేమి తెస్తున్నారు అనే వాటిపైన క్వశ్చన్స్. సో మీరు కనుక అవి తెస్తే ఎస్కి క్రాస్ చేయండి, ఒకవేళ లేకపోతే నోకి క్రాస్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూర్ అన్షూర్, మీ దగ్గర ఉంది లేదు అన్నట్టు డౌట్ ఉన్నా, సో అలా ఉన్నా కూడా ఎస్కి క్రాస్ చేయండి. సో ఫస్ట్ పాయింట్లో అయితే మీరు కనుక మెడిసిన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ లేదా ఫైర్ ఆర్మ్స్, వెపన్స్ ఆర్ ఇల్లీగల్ డ్రగ్స్, సో ఇలాంటివి ఏం తెచ్చినా డిక్లేర్ చేయాలన్నమాట. సో జనరల్గా స్టూడెంట్స్ మెడిసిన్స్ అనేవి క్యారీ చేస్తారు కదా, సో అప్పుడు మర్చిపోకుండా డిక్లేర్ చేయండి. ప్రాబ్లం అయితే ఏముండదు, కాకపోతే ఇమిగ్రేషన్లో వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పాలి అంతే. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఆల్కహాల్ కానీ టొబాకో కానీ సిగరెట్స్ కానీ మీరు క్యారీ చేయొచ్చు, కాకపోతే వాటికి ఒక లిమిట్ ఉంటుంది. సో ఆల్కహాల్ కనుక 2.25 లీటర్ కన్నా ఎక్కువ ఉంటే, అండ్ సిగరెట్స్ 25 కన్నా ఎక్కువ ఉన్నా, అండ్ 25 grams ఆఫ్ టొబాకో కన్నా మీ దగ్గర ఎక్కువ ఉంటే మీరు డిక్లేర్ చేయండి. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే మీరు గిఫ్ట్స్ ఏమైనా పర్చేస్ చేస్తే, లైక్ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ నుంచి ఎయిర్పోర్ట్లో ఏదైనా మీరు పర్చేస్ చేశాక ఆ ప్రోడక్ట్స్ వాల్యూ మొత్తం ఏయుడి $900 కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇన్ కేస్ ఎక్కువ ఉంటే డిక్లేర్ చేయండి. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే మీరు గూడ్స్ ఆర్ శాంపిల్స్ లైక్ బిజినెస్కి కానీ కమర్షియల్ యూస్ కానీ ఏమైనా క్యారీ చేస్తుంటే అవి డిక్లేర్ చేయాలన్నమాట. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే మీరు కనుక ఎనీ కరెన్సీ ఏయుడి 10,000 కన్నా ఎక్కువ క్యారీ చేస్తుంటే డిక్లేర్ చేయాలి. సపోజ్ మన ఇండియన్ కరెన్సీ అంటే అప్రాక్స్గా 5 lakhs అబోవ్. సో మీరు 5 lakhs అబోవ్ కనుక మీరు క్యారీ చేస్తుంటే మీరు డిక్లేర్ చేయాలన్నమాట. సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే ఫుడ్ ఐటమ్స్ గురించి అనమాట. మీరు కనుక మీట్ కానీ పౌల్ట్రీ కానీ ఫిష్, సీ ఫుడ్, ఎగ్స్, డైరీ ప్రోడక్ట్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, సో ఇవి మీరు ఏమైనా క్యారీ చేస్తుంటే డిక్లేర్ చేయండి ఎస్ అని. లైక్ పికిల్స్ ఇలాంటివి ఏమన్నా క్యారీ చేసినా కూడా డిక్లేర్ చేయాలన్నమాట. సెవెంత్ పాయింట్ ఏంటి అంటే మీరు కనుక గ్రెయిన్స్ కానీ సీడ్స్ కానీ నట్స్ కానీ లేదా ప్లాంట్స్ కానీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఏం తెచ్చినా డిక్లేర్ చేయండి. ఇవన్నీ అయితే ఆస్ట్రేలియాకి ఎలా ఉండదన్నమాట. సో జాగ్రత్తగా ప్రతి ఐటమ్ చదివి డిక్లేర్ చేయండి ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే, లేదంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది. కమింగ్ టు ద ఎయిత్ పాయింట్, యానిమల్స్ కానీ పార్ట్స్ ఆఫ్ యానిమల్స్ కానీ లేదా యానిమల్ ఎక్విప్మెంట్ కానీ, సో ఇలా మీరు ఏమైనా క్యారీ చేస్తుంటే మీరు డిక్లేర్ చేయండి. నైన్త్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర సాయిల్ ఐటమ్స్ కానీ లేదా సాయిల్ అటాచ్డ్ ఉన్న ఐటమ్స్ కానీ ఏమైనా ఉంటే
డిక్లేర్ చేయండి. లైక్ మీ దగ్గర షూస్ క్యారీ చేసిన షూస్కి లైక్ సాయిల్ అటాచ్ ఏమైనా కూడా మీరు డిక్లేర్ చేయాలి. సో ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ 10th పాయింట్ ఏంటి అంటే, మీరు కనుక ఫార్మ్స్తో కాంటాక్ట్ అయి ఉన్న లైక్ ఫార్మ్ యానిమల్స్ కానీ, వైల్డర్నెస్ ఏరియాస్లో కానీ, ఫ్రెష్ వాటర్ లేక్స్లో కానీ మీరు కాంటాక్ట్లో ఉంటే లాస్ట్ 30 days, సో అలా ఏమైనా ఉంటే మీరు డిక్లేర్ చేయండి. అండ్ 11th పాయింట్ ఏంటి అంటే, మీరు కనుక లాస్ట్ 6 daysలో ఆఫ్రికాలో కానీ, సౌత్ అమెరికా కానీ, సెంట్రల్ అమెరికా కానీ ఆర్ కరీబియన్లో కానీ ఉంటే ఎస్ అని డిక్లేర్ చేయండి. సో 11th పాయింట్తో మనకి డిక్లరేషన్స్ అన్నీ అయిపోతాయి అనమాట. సో మీరైతే మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి డిక్లరేషన్స్ అన్నీ. సో మనమైతే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనేది కంప్లీట్ చేసామన్నమాట. ఇప్పుడు అదర్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది. సో అది ఎలా అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది కార్డ్ గురించి మొత్తం చూసేసారు కదా, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆఫ్ ది కార్డ్ అనేది చూద్దాం అనమాట. సో బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ ఆస్ట్రేలియా అనేది టాప్లో ఉంటుంది. సో మీరు ఆస్ట్రేలియన్ ఫోన్ నెంబర్ మీకు ఆల్రెడీ ఫస్ట్ టైం వస్తే కనుక మీకు ఉండదు కాబట్టి మీరు అక్కడ మీ ఈమెయిల్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో అడ్రస్, ఎలాగో మీరు అకామిడేషన్ ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి అడ్రస్ మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో స్టేట్, అండ్ ఆల్సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్. మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్ అండ్ ఈమెయిల్ మీరు ఇచ్చేయచ్చు అక్కడ. అండ్ ఆల్సో కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, ఇన్ విచ్ కంట్రీ డిడ్ యూ బోర్డ్ యువర్ ఫ్లైట్. సో మీరు ఏ కంట్రీ నుంచి అయితే ట్రావెల్ అవుతున్నారో ఆ కంట్రీ డీటెయిల్స్ అనేది అక్కడ రాయండి. అండ్ వాట్ ఈస్ యువర్ యూజువల్ ఆక్యుపేషన్, మీరు కనుక స్టూడెంట్ అయితే స్టూడెంట్, లేదా ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ. అండ్ ఆల్సో నేషనాలిటీ ఆర్ షోన్ ఆన్ యువర్ పాస్పోర్ట్. ఆబ్వియస్లీ మీ పాస్పోర్ట్ ఏది ఉంటే ఆ నేషనాలిటీ అనమాట. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇవ్వాలన్నమాట. సో మనకి ఇప్పుడు దీంట్లో సెకండ్ పార్ట్ వచ్చేసి ఏబిసి ఉంటాయి అనమాట. సో ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ఆన్సర్ చేయాలి. సో మీరైతే క్రాస్ చేసి ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూపిస్తుంది కదా, ప్లీజ్ క్రాస్ అండ్ ఆన్సర్ ఏ ఆర్ బి ఆర్ సి. సో ఆప్షన్ ఏ వచ్చేసి మైగ్రేటింగ్ పర్మనెంట్లీ టు ఆస్ట్రేలియా. సో మీరు ఆస్ట్రేలియాకి పర్మనెంట్గా ఇంకా మైగ్రేట్ అయిపోతుంటే మీరు అది క్రాస్ చేయాలన్నమాట. అండ్ ఆప్షన్ బి విజిటర్ ఆర్ టెంపరీ ఎంట్రెంట్. మీరు కనుక ఒక ట్రావెల్ పర్పస్ విజిట్ అయినా ఆర్ టెంపరీ ఎంట్రెంట్, పర్టికులర్ వీసా ఒక టైం వరకే ఉంటే లైక్ స్టూడెంట్, సో స్టూడెంట్స్ అన్నిటికీ ఇదే వస్తుంది అనమాట. సో మీరు కనుక బి కేటగిరీలో ఉంటే క్రాస్ చేసి అక్కడ మీరు ఎన్ని ఇయర్స్ వరకు ఉంటున్నారు, ఆబ్వియస్లీ మీ వీసాలో ఉంటుంది. మీరు ఇంకా స్టూడెంట్ అయితే ఎప్పటి వరకు వీసా అనేది, సో అది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో యువర్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, అది తెలిసిందే కదా, మన పాస్పోర్ట్ దగ్గర మనం రాయాలి. సి వచ్చేసి రెసిడెంట్ రిటర్నింగ్ టు ఆస్ట్రేలియా. సో మీరు ఆల్రెడీ ఆస్ట్రేలియన్ రెసిడెంట్ అయి ఉంటే సో మీరు ఈ ఆప్షన్ క్రాస్ చేయాలి. క్రాస్ చేసిన తర్వాత మీరు ఇన్ని రోజులు ఏ కంట్రీలో ఉన్నారు అనే దాని గురించి రాయాలి ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసి యువర్ మెయిన్ రీజన్ ఫర్ ట్రావెల్. సో దీంట్లో మన ఆప్షన్స్ వచ్చేసి కన్వెన్షన్, అండ్ ఆల్సో విజిటింగ్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, ఎడ్యుకేషన్, హాలిడే, బిజినెస్, ఎంప్లాయ్మెంట్, ఎగ్జిబిషన్ అండ్ అదర్. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్, లేదు అంటే మిగతా వాళ్ళు మీరు ఏ పని వెళ్తుంటే దానికి తగ్గట్టు క్రాస్ చేయండి అనమాట. ఇప్పుడు 2 సైడ్స్ ఆఫ్ ది కార్డ్ అనేది మీరు ఫిల్ చేశారు కాబట్టి మళ్ళీ ఫ్రంట్ సైడ్ తిప్పి అక్కడ డిక్లరేషన్ ఉంటుంది, అక్కడ మీ సిగ్నేచర్ అండ్ డే, ఆ రోజు డేట్ రాయాలన్నమాట. సో దట్ మీ కార్డ్ ఫిల్లింగ్ అనేది అయిపోయినట్టు. సో మీరు అయిపోయినాక కూడా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయండి, లైక్ ప్రతిదీ మీరు టిక్ చేసుకున్నారా లేదా. సో దట్ మీరు ఇది ఫ్లైట్లో ఉన్నప్పుడే మీరు కంప్లీట్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీ అవుతుంది ఇమిగ్రేషన్కి వెళ్ళేటప్పుడు. మీరు పాస్పోర్ట్తో పాటు దీన్ని క్యారీ చేయాలి కాబట్టి. సో అది మా సంగతి. చూసారు కదా ఐపీసీ కార్డ్ ఎలా ఫిల్ చేయాలో. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో నేను వెళ్ళేటప్పుడు అయితే నాకు ఇలా తెలుగులో డీటెయిల్డ్ రీసోర్స్ అనేది లేదనమాట. నేను ఆన్ ది స్పాట్ వెళ్ళి అక్కడ కనుక్కొని రాశాను. సో అలాంటి ప్రాబ్లం మీరు ఎవరు ఫ్యూచర్లో ఫేస్ చేయకూడదని చెప్పి గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ మన తెలుగులో చెప్పాను అనమాట. సో అది మా సంగతి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా నచ్చి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక లైక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో సీ యూ ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.